మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఒక చిన్న వీడియోని చూద్దాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. వారి భవితకు బంగారు బాట వేయండి. రైట్, చూసారు కదా అడ్వర్టైజ్మెంట్. ఇది చూడగానే స్టార్టింగ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏ ప్రైవేట్ కాలేజోడో ఏ ప్రైవేట్ స్కూల్సోలో అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారేమో. లేదు, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మొట్టమొదటిసారి ఈ విధంగా జరగడం. మనం రీసెంట్గా అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈనాడు, ఆంధ్రప్రభ ఈ పేపర్లు చూస్తే ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్లే. దేని గురించి? ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, ఈ పదాలు విన్నప్పుడు, ఈ అడ్వర్టైజ్మెంట్ల గురించి, స్కూల్ అడ్వర్టైజ్మెంట్ల గురించి విన్నప్పుడు మనం అనుకుంటాం ఏ శ్రీ చైతన్యనో లేదంటే నారాయణ కాలేజో అనుకుంటారేమో. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు సాధించిన రికార్డుల గురించి మొట్టమొదటిసారి అడ్వర్టైజ్మెంట్ వేశారు ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్ కవర్లో. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడి ఫోటో లేదు, ఏ రాజకీయ పార్టీకి చెందిన జెండాను లేదు. ఉన్నది కేవలం రెండు. ఒకటి గవర్నమెంట్ రాజముద్ర, 2 మార్కులు సాధించి ప్రతిభ సాధించిన విద్యార్థుల ఫోటోలు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్న ఘనత. నిజానికి అంటారు, మట్టిలోని మాణిక్యాలు వెలికి తీస్తే మనకి దొరుకుతాయి, కష్టపడితే వాటికి పదును పెడితే అవి ఎంతో విలువైనవి అవుతాయి, మనకి సంపదని, ఒక గౌరవాన్ని, ప్రతిష్టను సృష్టిస్తాయి. ఇది అచ్చంగా తెలుసుకున్నారు నారా లోకేష్ గారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి, కానీ ఇలా ఏ రోజు చూడలేదు. ఎప్పుడు ఏ కాలేజ్ రిజల్ట్ వచ్చినా, అంటే డిగ్రీ రిజల్ట్ వచ్చినా, 10th రిజల్ట్ వచ్చినా, ఇంటర్ రిజల్ట్ వచ్చినా, ఐఐటి వచ్చినా, నిట్ వచ్చినా, ఏం వచ్చినా కేవలం అన్ని న్యూస్ పేపర్స్, అన్ని ఛానల్స్, టీవీ ఛానల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళకి సంబంధించినవి, కేవలం ఈ ప్రైవేట్ వ్యవస్థలకు సంబంధించినవి. కానీ మొట్టమొదటిసారి గవర్నమెంట్ వ్యవస్థకి సంబంధించి, ఈరోజు పాఠశాలలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైతే చూసారో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఒక పేరెంట్ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆయన పేపర్ మొత్తం చూపిస్తూ ఆశ్చర్యపోతున్నాను, 32 ఏళ్ళు నాకు, ఈ 32 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి నేను చూస్తున్న అద్భుతమని. నారా లోకేష్ గారు అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు అనడానికి. అంటే ఆయన చదువుకున్నదంతా కూడా కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా ఎలా గవర్నమెంట్ విద్యా సంస్థల్ని తీసుకెళ్ళాలి, ఎలా పోటీ పడేలా చేయాలి అనడంలో ఆయన నిష్ణాతులు అనిపించుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, తర్వాత వరల్డ్ బ్యాంక్లో జాబ్. ఇంత చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ ఈ కేటగిరీని ఆయన చేపడితే ఎలా ఉంటుంది, ఆ బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం, కొంతమంది పిల్లలు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, సైన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, ఆసక్తి వాళ్ళు ఉంటారో, వాళ్ళని ఒక్కొక్క ఊరు నుండి సెలెక్ట్ చేసి ఫ్లైట్లో ఢిల్లీలో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్కి మన వాళ్ళని పంపించారు. ఇది చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఆశ్చర్యపోయి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే, అంత పెద్ద కాలేజ్కి, అంత పెద్ద ఇన్స్టిట్యూట్కి మా వాళ్ళు అంత పెద్ద ఎగ్జిబిషన్కి ఇక్కడ నుండి వెళ్తున్నారు గవర్నమెంట్ పిల్లలు అంటే. ఆ తర్వాత టీచర్స్ని కూడా లండన్ లాంటి వాటికి పంపించారు. ఎందుకు? అక్కడ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎలా నడుస్తున్నాయి, పాఠాలు ఎలా చెప్తున్నారు, విద్యార్థులకి ఏం నేర్పించాలి, ఎలా మనం స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద అవగాహన పెంచడం కోసం మీరు నేర్చుకోండి, వచ్చి పిల్లలకి నేర్పించండి, మీ తోటి ఎంప్లాయీస్కి నేర్పించండి, ఈ రాష్ట్రాన్ని, ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ముందుకు నడిపించండి అని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్తే టీచర్లు ఎందుకు అక్కడికి వెళ్ళడం అని చెప్పేసి అడిగిన ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ వాళ్ళు ముక్కును వేళ్ళేసుకుంటూ నోరు మెదపలేని పరిస్థితి తీసుకొచ్చారు. బహుశా వాటి ఫలితాలే ఈరోజు ఈ ఘనత అనుకుంటా. మనం గతంలోకి వెళ్తే
గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి 96, 98 ఇలా సాధించిన వాళ్ళు అప్పట్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ఫోటోలు ఈ పేర్లు ఎక్కడొచ్చాయంటే జిల్లా ఎడిషన్లో ఫోర్త్ పేజ్లోనో థర్డ్ పేజ్లోనో లేదంటే లాస్ట్లోనో వచ్చేవి. కానీ మొట్టమొదటిసారి ఫ్రంట్ పేజ్లో చూస్తున్నాం. నిజంగా ఇది ఒక ఘనతే. అలానే ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే సబ్జెక్ట్స్ని అప్డేట్ చేయడంలో కూడా, సిలబస్ని అప్డేట్ చేయడంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్ని తెలుసుకొని పిల్లలకి ఇప్పుడు ఏం అవసరమో అది ఇచ్చే ప్రయత్నం ఈరోజు నారా లోకేష్ గారు చేయడం కావచ్చు, లేదా అలానే మెరుగైన ప్రమాణాలని పెంపొందించడం కోసం నారా లోకేష్ గారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో ఈరోజు అందరూ అభినందిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనాలా, తండ్రికి మించిన తనయుడు అనాలో అది ప్రజలకే చెప్పాలి. తల్లిదండ్రులు ఎవరైతే మార్కులు సంపాదించారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో కలిసిన ఒక వీడియోను కూడా, అంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్న వీడియోను కూడా ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇది కదా రాష్ట్రం అంటే, ఇది కదా ఘనత అంటే. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్కి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మనం బోల్డ్ అన్ని డబ్బులు వేస్తాం కాబట్టి మన మీద స్ట్రిక్ట్గా ఉంటారు, కాన్సన్ట్రేట్ చేపిస్తారు, హార్డ్ వర్క్ చేపిస్తారు. ఇన్ని చేపిస్తేనే మనకి అంత ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ నీకు పుస్తకాలు ఫ్రీ ఇస్తుంది, ఫుడ్ని ఫ్రీ ఇస్తుంది, యూనిఫామ్ని ఫ్రీగా ఇస్తుంది, ఆ తర్వాత బ్యాగ్, ఇంకా మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని చూసుకోవడం కోసం కాస్తంత డబ్బు, ఇన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరు గవర్నమెంట్కి ఏమి ఇవ్వాలి అంటే ఇదిగో ఇలాంటి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ సంపాదించి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చి నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి మీరు అర్థంగా నిలిస్తే చాలు. ఇంత పెడుతున్న, ఇంత చేస్తున్న ఖర్చుకి మీరు ఇచ్చేది ఇది మాత్రమే. ఇది తెలుసుకుంటే రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతారు నారా లోకేష్ గారి సారథ్యంలో.